క్యాండిల్ స్టిక్స్ ఏముంది, మీరు యూట్యూబ్లో వెతికినా బోల్డ్ వీడియోస్ ఉంటాయి. ఈవెన్ మీరు గూగుల్లోకి వెళ్ళి క్యాండిల్ స్టిక్స్ అని సర్చ్ చేసినా బోల్డ్ ఇమేజెస్ దొరుకుతాయి. ఏ క్యాండిల్ స్టిక్స్ ఏది అనేది మనకు అర్థమైపోతుంది. మరి అంత డేటా అందరికీ అవైలబుల్గా ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ మంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ లేరు? కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో డేటా ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఆ డేటాను మనం సరిగ్గా ఇంటర్ప్రిటేట్ చేయగలగడం, అంటే మనం అర్థం చేసుకొని మార్కెట్లో దాన్ని అప్లై చేయగలగడం ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రైస్ యాక్షన్ కోర్స్ అంతటినీ కూడా సీరియస్గా తీసుకుంటూ ఉన్న డేటాని సింప్లిఫై చేసి ఇన్ రియాలిటీ మార్కెట్లో మనం ఎలా అప్లై చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా మీరు స్టార్టింగ్లో క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్స్ సైకాలజీ ఏంటి, ఫ్యూ క్యాండిల్స్ ఒక సైకాలజీని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు చార్ట్ పై ఇంకే ఇతర క్యాండిల్ స్టిక్ కనిపించినా దాని నేమ్ని పక్కన ఉంచండి. నేమ్ గుర్తున్నా గుర్తు లేకపోయినా ఆ క్యాండిల్ స్టిక్లో జరిగిన ఎంటైర్ స్టోరీని మీరు ఎవరితో అయినా చెప్పగలరు. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్, నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ ఒక సైకాలజీ, థర్డ్ క్యాండిల్ స్టిక్స్ని మల్టీ టైం ఫ్రేమ్లో మనం ఎలా అనాలిసిస్ చేయాలి. బికాస్ ఒక టైం ఫ్రేమ్లో మనకి బులిష్ క్యాండిల్ ఫామ్ అయిందంటే హైయర్ టైం ఫ్రేమ్లో లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు మనకి బేరిష్గా క్యాండిల్ స్టిక్ కనిపించవచ్చు. సో ఇలా మల్టీ టైం ఫ్రేమ్స్లో ఉన్న క్యాండిల్ స్టిక్స్ని ఎలా అనాలిసిస్ చేసి ఎలా కంబైన్ చేస్తుండాలనేది థర్డ్ మాట్లాడుకుందాం. అండ్ ఫోర్త్ న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోజీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియోతో. ఫైనలీ క్యాండిల్ స్టిక్స్ని నేను ఎలా ట్రేడ్ చేస్తాను, హ్యామర్ ఫామ్ అయితే బై చేయడం, షూటింగ్ స్టార్ ఫామ్ అయితే సెల్ చేయడం, బులిష్ ఎంగల్ఫింగ్ బై, బేరిష్ ఎంగల్ఫింగ్ సెల్, ఇలా చేస్తే మన సక్సెస్ ప్రాబబిలిటీ 50-50లోనే ఉంటుంది. లైక్ ఒక కాయిన్ మనం టాస్ వేసినట్లే ఉంటుంది. ఒక సిస్టమ్, ఆ సిస్టంలో ఏ ప్లేస్లో ఆ క్యాండిల్ స్టిక్ వస్తేనే మనం యాక్ట్ చేయాలన్న ఒక ట్రేడింగ్ సిస్టమ్ని కూడా నేను మీకు ఈ ఎంటైర్ క్యాండిల్ స్టిక్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఏ పీడిఎఫ్ కాపీని అయితే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ పీడిఎఫ్ కాపీని మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎండ్ ఆఫ్ దట్ పీడిఎఫ్ కాపీ మీకు ప్రాక్టీస్ షీట్ కూడా ఇస్తాను. ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ రిలేటెడ్గా అందులో క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. సో దట్ మీకు ఒక రివిజన్లో ఉంటుంది. అండ్ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు క్యాండిల్ స్టిక్స్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. క్వశ్చన్స్ ఇస్తాను అండ్ మీన్ టైం నేను ఆన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. థియరీ కాదు, మీరు విని వీడియోలో చూసి నేర్చుకోవడానికి థియరీ కాదు, కాబట్టి ప్రాక్టీస్ షీట్స్ కూడా ఇస్తానని చెప్తున్నాను. మీరు వర్కౌట్ చేయాలి, మీరు కూడా చార్ట్స్లోకి వెళ్ళాలి, మీరు సీరియస్గా ఉండాలి. మీరు నిజంగా సీరియస్గా ఉన్నారనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ ఐ విల్ డూ ఇట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. చాలా సీరియస్గా తీసుకుందాం. అండ్ బై ఎండ్ ఆఫ్ దిస్ క్యాండిల్ స్టిక్స్ అండ్ నెక్స్ట్ వస్తున్న ప్రైస్ యాక్షన్ వీడియోస్ అవి ఎండ్ అయ్యేసరికి స్టాక్ మార్కెట్లో బిగినర్ అనే వర్డ్ వాళ్ళు తీసేయచ్చు. ఇంకా వాళ్ళు బిగినర్ అయితే కాదు, అండ్ వాళ్ళు చాలా మంది అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలరు. ఎంత కంటెంట్ అని కాదు, క్లారిటీని మెయింటైన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే వీడియోని చూస్తున్న పాయింట్లోనే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా మోర్ లైక్స్ వస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనం పెట్టిన ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయని. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అదొక మోటివేషన్లా ఉంటుంది. ఫస్ట్ థింగ్ క్యాండిల్ స్టిక్స్. క్యాండిల్ స్టిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కనిపెట్టారు, ఈ డేటా మనకి నీడ్ లేదనుకుంటున్నాను. సో దాని మీద ఎక్కువ ఫోకస్ వద్దు, మనకి డైరెక్ట్ క్యాండిల్ స్టిక్లోకి వెళ్దాం. మనం టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్లో టైప్ ఆఫ్ చార్ట్స్లో బార్, లైన్, ఏరియా, క్యాండిల్ స్టిక్స్, హేకినాషి ఇలా టైప్స్ మాట్లాడుకున్నాం కదా. మరి అన్నిట్లోకి ఈ క్యాండిల్ స్టిక్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎవ్రీ చార్ట్ కూడా ఒక డిఫరెంట్ థీమ్తో డిజైన్ చేయబడింది. కానీ క్యాండిల్ స్టిక్ ఇప్పటికీ ఎక్కువ మంది యూజ్ చేస్తుండడానికి మెయిన్ రీజన్ ఈచ్ క్యాండిల్ స్టిక్ మనకు ఒక స్టోరీ చెప్తుంది. ఒక టైం ఫ్రేమ్లో ఒక స్టోరీ చెప్తుంది. మీరు హైయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళారంటే డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీని అర్థం చేసుకొని మార్కెట్లో ఏం జరుగుతుందని మనం అనాలిసిస్ చేయగలం. కాబట్టి క్యాండిల్ స్టిక్స్ని ప్రైమరీగా టెక్నికల్ అనాలిసిస్లో చూస్తుంటారు. క్యాండిల్ స్టిక్స్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది బాడీ, సెకండ్ది విక్. మరి ఈ బాడీ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఆ పైన కింద విక్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? బాడీ ఓపెన్ అండ్ క్లోజ్ ఈ రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది. విక్ ఆ పర్టికులర్ టైంలో ఏ టైం ఫ్రేమ్లో అయితే మనం చూస్తున్నామో, ఎగ్జాంపుల్ ఇది ఒక 15 మినిట్ క్యాండిల్ అనుకుందాం, 9:15కి ఓపెన్ అయిన క్యాండిల్ అనుకుందాం, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. 9:15కి ఓపెన్ అయింది. సో ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే, మీనింగ్ ఇలాంటి ఎగ్జాక్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే 9:15కి ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది ఈ పాయింట్లో. ఇది 15 మినిట్ క్యాండిల్ కాబట్టి ఆ 15 మినిట్ క్యాండిల్ ఎండ్ అయ్యే టైంకి అంటే 9:30కి ఇక్కడ ప్రైస్ క్లోజ్ అయింది. అండ్ ఆ పర్టికులర్ 15 మినిట్ టైం ఫ్రేమ్లోనే హైకి ఇక్కడ వరకు వెళ్ళింది, లో ఇక్కడ వరకు వెళ్ళింది 15 మినిట్ టైం ఫ్రేమ్లో. ఒకవేళ ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నారు, దెన్ ఆ పర్టికులర్ డే ఓపెనింగ్ ఇక్కడ ఉంటుంది, క్లోజింగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఎంటైర్ డేలో అప్ టు 3:30 వరకు మనకు మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు హై ఇంతవరకు వెళ్ళి ఉంటుంది, లో ఇంతవరకు వెళ్ళి ఉంటుంది. అలా మీరు 1 మినిట్ తీసుకున్న, వీక్లీ తీసుకున్న, ఒక్కొక్క టైం ఫ్రేమ్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ని రిప్రజెంట్ చేసేది బాడీ,
అండ్ ఆ టైం ఫ్రేమ్లో ప్రైస్ వెళ్ళిన హైని లోని రిప్రజెంట్ చేసేది విక్ ఆర్ షాడో. సో ఇప్పుడు గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్కి ఉన్న డిఫరెన్స్ని మాట్లాడుకుందాం. గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి? బుల్లిష్. సో ఓపెనింగ్ కింద అవుతూ క్లోజింగ్ పైన అవుతుంటే అది గ్రీన్ క్యాండిల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మందికి గ్రీన్ క్యాండిల్ ఏంటి, రెడ్ క్యాండిల్ ఏంటి క్లారిటీ ఉండొచ్చేమో. బట్ ఒకవేళ వీడియోని చూస్తున్నది మరి కంప్లీట్ బిగినర్ అనుకోండి, జీరో నుంచి చూస్తున్నారు అనుకోండి, దాని వాళ్ళకు కూడా కంప్లీట్గా అర్థం కావాలి కదా, దానికి ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఒకవేళ మీకు మరీ ల్యాగ్ అనిపిస్తుంది, ఇది మీకు తెలిసిన డేటానే, ఈజీగానే ఉన్న డేటానే చెప్తున్నాను అనుకున్నప్పుడు యూట్యూబ్లో వీడియోలు స్పీడ్గా చూసే ఆప్షన్ ఉంటుంది. అందులో 1.5 or 2లో పెట్టుకునైనా మీరు వీడియోని చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రెడ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రైస్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఫాలో అయి ఉంటుంది. యూజువల్గా బిగినర్ స్టార్టింగ్ స్టేజెస్లో ఈ రెడ్ క్యాండిల్లో ఓపెన్ ఎక్కడైందంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓపెనింగ్ ఇది అనుకుందాం, ప్రైస్ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్కి ఇలా పైకి వెళ్తే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా? అవ్వదు. సో కాబట్టి రెడ్ క్యాండిల్లో ఎప్పుడు ఓపెనింగ్ టాప్ ఉంటుంది, మీన్స్ టాప్ అంటే బాడీలో టాప్ ఉంటుంది, క్లోజింగ్ బాడీలో ఎండ్ ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో హై లో. రెడ్ క్యాండిల్ ఒక బాడీ హైలో ఓపెనింగ్ ఉంటుంది, ఆ బాడీ లోలో మనకి క్లోజింగ్ ఉంటుంది. ఇది బేసిక్ క్యాండిల్ స్టిక్స్. ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ ఒక సైకాలజీ మాట్లాడుకుందాం. మనం మెయిన్ ఛానల్లో చేశాను కదా క్యాండిల్ స్టిక్స్ వీడియోస్, అక్కడ నేను మీకు ఉన్న క్యాండిల్ స్టిక్స్ అన్నిటికీ కూడా సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్నిటికీ చెప్తూ వెళ్ళాను. కానీ ఇక్కడ అలా కాకుండా క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా 3 టైప్స్లో వాటిని సపరేట్ చేద్దాం. ఫస్ట్ టైప్ బేస్డ్ ఆన్ మొమెంటమ్. ఏ క్యాండిల్ స్టిక్స్ని మనం మొమెంటమ్ క్యాండిల్ స్టిక్స్గా చూడాలి, వీటిని మనం బ్రేక్అవుట్ క్యాండిల్స్లో కూడా చూడొచ్చు. ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఈ క్యాండిల్ స్టిక్స్ ఆ లెవెల్స్ దగ్గర ఫామ్ అవుతుంటే మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. మొమెంటమ్ క్యాండిల్ స్టిక్స్ ఫస్ట్ గమనిద్దాం. తర్వాత రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఆర్ క్యాండిల్ స్టిక్స్ బేస్డ్ ఆన్ విక్ సైజ్, అందులో విక్ సైజ్ పెద్దదిగా ఉంటుంది, వాటిల్ని గమనిద్దాం. థర్డ్ డోజీస్ ఆర్ న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. బేస్డ్ ఆన్ మొమెంటమ్, బేస్డ్ ఆన్ విక్ సైజ్, ఇవి రివర్సల్ క్యాండిల్స్. అండ్ థర్డ్ డోజీ క్యాండిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి సైకాలజీ. ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఈ 3 కేటగిరీస్లో ఉన్న క్యాండిల్ స్టిక్స్ ఒక సైకాలజీ మీకు అర్థమైందంటే, మీరు క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా చాలా ఇమేజెస్ చూస్తుంటారు కదా, లైక్ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ సేవ్ చేసుకోవాలని. అసలు మనకు అలాంటి నీడ్ లేదు. ఇవి మీకు అర్థమైతే, మీకు ఆ స్టోరీ అర్థమవుతుంటే, ఆ క్యాండిల్ స్టిక్ స్టోరీ అర్థమవుతుంటే, ఓకేనా? సో ఇప్పుడు అవి గమనిద్దాం. నెక్స్ట్ కాంబినేషన్, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పార్ట్ ఒక 3-4 క్యాండిల్స్ని ఎలా కంబైన్ చేయాలన్న పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే బేస్డ్ ఆన్ మొమెంటమ్. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, మీకు చూపించే ప్రతి క్యాండిల్కి ఒక నేమ్ ఉంటుంది, కానీ ఆ నేమ్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే పేర్లు గుర్తుపెట్టుకోవాలనే ఒక ప్రెషర్లో అది ఎలా అనుకుంటాం అంటే ఒక టెస్ట్లా అనుకుంటాం. కాబట్టి నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ కంటే ముందు ఈ సైకాలజీని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్యూర్లీ బేస్డ్ ఆన్ బై లుక్, ఆ క్యాండిల్ కనిపిస్తున్న దాన్ని బట్టి మనం ఎలాంటి జడ్జ్మెంట్ చేయొచ్చు అనేది ఇప్పుడు గమనిద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ని గమనిస్తే ఓపెనింగ్ మనకి బిలో అవుతూ క్లోజింగ్ అబోవ్ అయింది, విక్కే ఫామ్ అవ్వలేదు మనకి. మీన్స్ ఓపెన్ ఎక్కడైందో అదే లో, క్లోజ్ ఎక్కడైందో అదే హై. సో ఇలాంటి క్యాండిల్ స్టిక్ మనకు కనిపించిందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెషర్ లేదు. సెల్లింగ్ ప్రెషర్ ఉంటే ఏమాత్రమైనా మనకి కింద కొంత విక్ ఫామ్ అయ్యేది, అలా లేదు. అండ్ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా ఒక పాయింట్ వరకు ర్యాలీ అయ్యి అగైన్ డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అవ్వలేదు. ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో అనుకుందాం, 15 minute టైం ఫ్రేమ్లో చూస్తున్న క్యాండిల్ ఎంటైర్ 15 minute ఓపెన్ అయిన దగ్గర నుంచి క్యాండిల్ పెరుగుతూనే ఉంది. అండ్ ఆ 15 minute ఎండింగ్ పాయింట్కి కూడా ప్రైస్ హైలో క్లోజ్ అయింది. దాని మీనింగ్ ఎంటైర్ 15 minute కంప్లీట్గా బుల్స్ టేక్ ఓవర్ చేశారు. సెల్లింగ్ యాక్టివిటీ కూడా ఉంటుంది, కానీ అది మనకు కనిపించట్లేదంటే ఫుల్ కంట్రోల్ బుల్స్ తీసుకున్నారు. సెల్లింగ్ యాక్టివిటీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ హైలో క్లోజ్ చేశారు. ఇలా క్యాండిల్ స్టిక్ కనిపించింది మీకంటే వితౌట్ ఎనీ విక్, కంప్లీట్గా బాడీ గ్రీన్ కలర్ బాడీ కనిపించిందంటే అది హై మొమెంటం ఉన్న క్యాండిల్ స్టిక్. ఇఫ్ మీకు ఇలాంటి క్యాండిల్ స్టిక్ రెసిస్టెన్స్ దగ్గర ఇలా కనిపించింది, మీన్స్ రెసిస్టెన్స్ దగ్గరికి ఇలా ప్రైస్ వస్తున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి కేవలం బాడీ ఫామ్ అవుతూ విక్ ఫామ్ అవ్వకుండా కనిపించింది అనుకోండి, దెన్ మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత బై ఎంట్రీ తీసుకొని ఈ క్యాండిల్లో మనం స్టాప్ లాస్ని పెట్టచ్చు. నేను ఒక్కొక్కటిగా చెప్తూ వస్తున్నాను, ఎండ్లో మనం ఎలా ట్రేడ్ చేయాలో మాట్లాడుకుందాం, బట్ ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ప్రైస్ ఫాలో అవుతూ ఒక లెవెల్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి రివర్సల్ అవుతూ ఇలా మీకు స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, దెన్ ఇప్పటి వరకు సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నారు, కానీ ఇక్కడ బయ్యర్స్ కంట్రోల్ తీసుకున్నారంటే అది నార్మల్ మూమెంటంతో కాదు, ఒక స్ట్రాంగ్ మూమెంటంతో. ఇది కూడా మనం బులిష్గా చూడొచ్చు. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఇలాంటి హై మూమెంటం క్యాండిల్ స్టిక్స్ని
మన వ్యూకి యాడ్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈవెన్ ఇది కూడా హై మొమెంటమ్ క్యాండిల్, బట్ ఈ క్యాండిల్తో పోలిస్తే కొంచెం తక్కువ. బికాస్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం సెల్లింగ్ ప్రెషర్కి లోన్ అయింది, ఒక లోకి వెళ్ళింది. తర్వాత బుల్స్ కంట్రోల్ తీసుకొని అక్కడి నుంచి మనకి టాప్ సైడ్ మూవ్ చేస్తూ ఫైనలీ ఇక్కడ ఈ పాయింట్లో క్లోజ్ చేశారు. సో ఓపెన్ అయిన దగ్గర నుంచి వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ అండ్ హై నుంచి కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్కి లోన్ అవుతూనే ఫైనలీ క్లోజింగ్ ఇక్కడ మన క్యాండిల్ అయింది, ఓపెనింగ్ ఇక్కడ అవుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా బాడీ చాలా పెద్దదిగా ఉంది. ఇది కూడా మనం ఇంపార్టెంట్ గ్రీన్ క్యాండిల్, హై మూమెంటం ఉన్న క్యాండిలే. బట్ ఈ 2 క్యాండిల్స్లో ఈ క్యాండిల్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. బేస్డ్ ఆన్ మొమెంటమ్ ఇలా మనం క్యాండిల్ని అర్థం చేసుకోవాలి. అండ్ పర్టికులర్లీ ఇలాంటి క్యాండిల్స్ బ్రేక్అవుట్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ట్రెండ్ లైన్స్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా బ్రేక్అవుట్స్లో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే ఫర్దర్గా ఆ డైరెక్షన్లోనే మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంత ఎక్స్ప్లెనేషన్ మనకు నీడ్ లేదు, ఇప్పుడుతో మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇలాంటి క్యాండిల్ స్టిక్ మీకు ఫామ్ అయిందంటే స్ట్రాంగ్ బేరిష్ వ్యూని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ టైం ఫ్రేమ్లో, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో బేర్స్ కంట్రోల్ తీసుకున్నారు, ప్రైస్ని డౌన్ సైడ్కి పుష్ చేశారు. ఎక్కడ కూడా బుల్స్ ఒక ప్రెజెన్సే మనకు కనిపించట్లేదు. ఒకవేళ బుల్స్ ప్రెజెన్స్ ఉండుంటే మనకి ఓపెనింగ్ దగ్గర నుంచి కొంతవరకైనా ప్రైస్ హైక్ మూవ్ అయ్యేది. ఆర్ లోకి ఫామ్ అయిన తర్వాత ఏమాత్రం ఇక్కడ బుల్స్ ప్రెజెన్స్ ఉన్నా ఆ లోస్ నుంచి కొంత అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయ్యేది. అలా ఎటువంటి ప్రెజెన్స్ లేకుండా ఎక్కడ ఓపెన్ అయిందో అదే హై, ఎక్కడ క్లోజ్ అవుతుందో అదే లో. ఓపెనింగే హై, క్లోజింగే లో. ఇన్ సింపుల్ టర్మ్స్ ప్యూర్లీ బాడీయే మనకు కనిపిస్తుందంటే ఇది స్ట్రాంగ్ బేరిష్గా మనం చూడాలి. ఇందాక అనుకుంటున్నట్లే ప్రైస్ ఒకవేళ టాప్ సైడ్కి మూవ్ అవుతూ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఇలాంటి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, హ్యూజ్ బాడీతో సడన్ గా డిప్ అయింది అనుకోండి, మీనింగ్ ఏంటి? అక్కడ వరకు ప్రైస్ మూవ్ అయింది, అక్కడ సెల్లర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక ప్రాపర్ లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రైస్ అక్కడికి రీచ్ అయిందో ఒక పర్సన్ కాదు, మల్టిపుల్ పర్సన్స్ అందరి సైకాలజీ కూడా కంబైన్ అవుతూ సెల్లింగ్ ప్రెషర్ మనకు అక్కడ కనిపించింది. ఈ క్యాండిల్కి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వచ్చు. మిగతా అన్ని క్యాండిల్స్ మీకు ఎటువంటి రెడ్ క్యాండిల్ కనిపిస్తున్నా ఇలాంటి క్యాండిల్ కనిపించిందంటే హై మూమెంటం ఉన్న క్యాండిల్, అది దట్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర కాబట్టి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. అలాగే డౌన్ సైడ్కి వస్తుంది, సపోర్ట్ దగ్గరకు వచ్చింది, మనం సెల్ చేయాలనుకుంటున్నాం. ఒక గ్రీన్ క్యాండిల్ అలా ఫామ్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ బాడీతో ఉన్న రెడ్ క్యాండిల్ అలా ఫామ్ అయింది అనుకోండి, ఇప్పుడు బ్రేక్అవుట్ క్యాండిల్లా చూడాల్సి వస్తుంది మనం. ఇది హై మూమెంట్ ఉన్న బ్రేక్అవుట్ క్యాండిల్. సో అలా ఏమాత్రం కొంచెం విక్ ఉండి హయ్యర్ బాడీ, మోస్ట్లీ 80 to 90% బాడీ కవర్ అవుతున్నా ఇది కూడా మనం మొమెంటమ్ క్యాండిల్ అనే చూడొచ్చు, బ్రేక్అవుట్ క్యాండిల్ అనే చూడొచ్చు. కానీ ఎటువంటి విక్ లేదంటే అది ప్యూర్లీ సెల్లర్స్ ఆర్ మనకి ఇందాక కనిపించిన గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, అక్కడ బయ్యర్స్ ప్యూర్లీ కంట్రోల్ తీసుకుంటున్న క్యాండిల్ హైయెస్ట్ ప్రియారిటీ మనం ఆ క్యాండిల్కి ఇస్తాం. సో ఇలాంటి క్యాండిల్స్ మనకి సపోర్ట్, రెసిస్టెన్స్ ఆర్ ట్రెండ్ లైన్స్ ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఫామ్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు అండ్ స్టాప్ లాస్ని కూడా ఆ క్యాండిల్ బేస్డ్గానే పెట్టచ్చు. ఓకే, చార్ట్లోకి మూవ్ అయ్యి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. సో ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ మనకి ఫాలో అవుతున్నప్పుడు రివర్సల్ తీసుకుంటుంటుందో ఆ టైమ్స్లో ఒకవేళ ఇలా విక్ ఉంటున్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయా, ఆర్ ఇలా స్ట్రాంగ్ మొమెంటం ఉంటున్న క్యాండిల్స్, స్ట్రాంగ్ బాడీతో ఉంటున్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయనే దాన్ని బట్టి ఆ వస్తున్న రివర్సల్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అని అసెస్ చేసే ప్రయత్నం చేస్తాం. సేమ్ అలానే మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుందని మనకు అర్థమవుతున్నప్పుడు, క్లియర్గా ప్రీవియస్ క్యాండిల్స్ అన్ని స్ట్రాంగ్గా బులిష్గా ఉంటున్నప్పుడు, రివర్సల్ తీసుకుంది ఒక బేస్, ఒక రివర్సల్లా అనిపిస్తున్నప్పుడు ఫామ్ అవుతున్న మొమెంటం ఉన్న బేరిష్ క్యాండిల్స్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇన్ సింపుల్ టర్మ్స్ ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా, ఆర్ ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ మనకి ఫామ్ అవుతున్నా మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తాం? ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్న స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్కి, ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్న స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్కి. ఆ డైరెక్షన్ ఎలా ఉందో ఆ డైరెక్షన్కి తగ్గట్టు క్యాండిల్ ఫామ్ అయితేనే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ డైరెక్షన్కి అగేనెస్ట్గా క్యాండిల్ ఫామ్ అవుతుంటే అదొక షార్ట్ లివ్డ్ ఇంటెన్సిటీలా చూస్తాను తప్పితే ఓవరాల్ ఒక బిగ్ ఆర్ ట్రెండ్ బేస్డ్ ఇంటెన్సిటీగా బయ్యర్స్ ఆ సెల్లర్స్ సైడ్ నుంచి మనం చూడం. పర్టికులర్లీ నేనైతే చూడను. ఇవి కొంతమంది లైక్ ఏం డౌన్ సైడ్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వస్తే మనకి రివర్సల్ అనుకోవచ్చు కదా అని ఒక క్వశ్చన్ వేయచ్చు. నేనైతే అలా చూడను. అంత ఇంటెన్స్గా ఫాలో అవుతున్న ప్రైస్ని ఒక్క బులిష్ క్యాండిల్ మార్చేస్తుందని నేను అనుకోను. అవి ఒక పర్టికులర్ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడే మనం వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రైస్ ఈ రీసెంట్ టైమ్స్లో 16,440 to 15,740 ఇన్ బిట్వీన్ మనకి రొటేట్ అవుతుంది. అలా ఒక పాయింట్ ఆఫ్ టైం May 10th అరౌండ్ ప్రైస్ రెసిస్టెన్స్కి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసింది. సో ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ టచ్ అవ్వలేదు కానీ దగ్గరగా వచ్చింది. సో మనం ఆ పర్టికులర్ పాయింట్లో చూస్తుంటే ఇక్కడంతా గ్రీన్ క్యాండిల్స్, కానీ వాటి బాడీని మించి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అక్కడ ఫామ్ అయింది. రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు. ఓకేనా? సో సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, వాళ్ళు ఫర్దర్గా డౌన్ సైడ్కి పుష్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈ హవర్లీ క్యాండిల్లో మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసి హవర్లీ క్యాండిల్ అప్ ఆర్ ఆ రెసిస్టెన్స్ అబోవ్ మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేసి దానికి తగ్గట్టు రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేసి
ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు. ఇందాక మనం ప్రైస్ అప్ సైడ్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఇంపార్టెన్స్ ఇవ్వము అనుకున్నాం కదా, కానీ ఒకవేళ అక్కడ రెసిస్టెన్స్ ఉంటే ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇది నేను డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడే ఆ పర్టికులర్ మూవ్ ఏదైతే ఉందో, బులిష్ మూవ్ ఏదైతే ఉందో, అప్పుడు ఫామ్ అవుతున్న రెడ్ క్యాండిల్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ లో బ్రేక్ అయినప్పుడు ఆ హై స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ని మనం ఇంపార్టెంట్గా చూస్తాం తప్పితే క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది కదా అని చెప్పి మనం క్యాండిల్ స్టిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వం. పర్టికులర్లీ ఈ ఫాల్ మనకి ఎప్పుడైతే ఎండ్ అవుతుంటుందో, సెల్లర్స్ ఎప్పుడైతే వీక్ అవుతుంటారో ఆ టైంలో స్ట్రాంగ్ బాడీ ఉన్న క్యాండిల్స్ కాకుండా ఇలా విక్స్ ఉన్న క్యాండిల్సే మనకి ఫామ్ అవుతుంటాయి. నెక్స్ట్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ ప్రతి ఒక్క క్యాండిల్కి ఒక నేమ్ ఉంది. ఫస్ట్ దానికి హ్యామర్, సెకండ్ దానికి హ్యాంగింగ్ మ్యాన్, అండ్ థర్డ్ దానికి ఇన్వర్టెడ్ హ్యామర్, అండ్ ఫోర్త్ దానికి షూటింగ్ స్టార్ అని. కానీ ఏ నేమ్స్తో కూడా ఈ క్యాండిల్స్ని ప్రెజెంట్ చూడొద్దు. అండ్ పర్టికులర్లీ ఈ విక్ మనకి ఏ స్టోరీ చెప్తుంది అనేది గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ గమనించండి. ఇక్కడ బాడీని చూసి అనాలిసిస్ చేయడానికి మనకి ఏం లేదు, కానీ విక్ని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిస్తే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక పాయింట్లో ప్రైస్ డౌన్ సైడ్కి ఇలా ఫాలో అయింది. హ్యూజ్ సెల్లింగ్ మూమెంటం ఉంది స్టాక్లో. ఇది క్లోజ్ అయ్యాక ఫామ్ అవుతున్న క్యాండిల్ ఇది. కానీ మీరు ఆ పర్టికులర్ పాయింట్లో చూస్తుంటే, ఒకవేళ ఈ ప్రైస్కి ఫాలో అయినప్పుడు చూస్తుంటే ఓపెనింగ్ ఇక్కడ, ప్రైస్ ఉన్నది ఇక్కడ, కాబట్టి మీకు ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా? గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఆర్ ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా క్లోజింగ్లో చూస్తున్నాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎందుకు మాట్లాడుకుంటాం? ఎందుకంటే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో, ఒకవేళ ఇదే అనుకుందాం, 15 మినిట్ టైం ఫ్రేమ్ అనుకుందాం, ఓపెన్ ఇక్కడ అయింది. ఒక 3-4 మినిట్స్కే ఒకవేళ ప్రైస్ ఇక్కడికి ఫాలో అయిపోయింది అనుకోండి, దాన్ని మీకు అక్కడ ఇది కనిపించదు, ఈ క్యాండిల్ కనిపించదు. ఇలా రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది. ఇంత పెద్ద క్యాండిల్, మంచి మూమెంటం ఉన్న క్యాండిల్. బట్ మనం దాన్ని బేస్ చేసుకొని యాక్ట్ చేసాం అనుకోండి, దాని ఆ 15 మినిట్ ఎండ్ అయ్యేలోపు బుల్స్ కంట్రోల్ తీసుకొని ఇక్కడ వరకు ఫాలో అయిన ప్రైస్, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు ఫాలో అయిన ప్రైస్ని అగైన్ టాప్ సైడ్కి లిఫ్ట్ చేస్తూ ఇక్కడ క్లోజ్ చేశారు. ఈవెన్ కొంత పైకి కూడా వెళ్ళింది, కానీ తర్వాత కొంత కింద క్లోజ్ అయింది. సో ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక పాయింట్లో ఓపెన్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఉంది, స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ని కూడా ఓవర్కమ్ చేస్తూ బుల్స్ అంత లో నుంచి ప్రైస్ని టాప్ సైడ్కి పుష్ చేస్తూ ఓపెనింగ్ కంటే అబోవ్ క్లోజ్ చేసి ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ని ఫామ్ చేశారంటే దెన్ ఇది మనం బులిష్గా చూడాల్సి ఉంటుంది. పర్టికులర్లీ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయిందంటే మనం రివర్సల్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీన్స్ ప్రెజెంట్ ఏ మూవ్ అయితే మనం చూస్తూ వస్తున్నామో ఈ క్యాండిల్ తర్వాత ఆ మూవ్ రివర్స్ అవ్వచ్చు. ఓకేనా? ఇది క్యాండిల్. ఈ పక్కన కనిపిస్తున్న రెడ్ క్యాండిల్ కూడా ఇక్కడ బులిష్, బేరిష్ బై క్యాండిల్ స్టిక్ ఒక కలర్ని చూసి డిసైడ్ చేయకూడదు. మొమెంటమ్ క్యాండిల్లో బై క్యాండిల్ స్టిక్ కలర్, బికాస్ బాడీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. కానీ ఇక్కడ బాడీ వీక్గా ఉంది కాబట్టి, విక్ పెద్దదిగా ఉంది కాబట్టి, ఇలాంటి సందర్భాల్లో మనం బాడీని చూసి బులిషా, బేరిషా అని డిసైడ్ చేయకూడదు. అది రెడ్గానే ఉంది కదా, రెడ్ క్యాండిల్ స్టిక్కే కదా, బేరిష్గా చూడొచ్చు కదా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓపెనింగ్ ఇక్కడైంది, క్లోజింగ్ ఇక్కడైంది, బేరిష్. కానీ అనుకుందాం 9:15కి ఈ క్యాండిల్ ఓపెన్ అయింది అనుకుందాం, 15 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకుందాం. ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రైస్ ఒక పాయింట్లో స్ట్రాంగ్గా డౌన్ సైడ్కి ఫాలో అయింది. అలా ఫామ్ అయితే మన క్యాండిల్ ఎలా ఉంటుంది ఆ పాయింట్లో? ఇలా ఇక్కడి నుంచి ఇలా కంప్లీట్గా రెడ్ క్యాండిల్ ఉండేది, ఇదంతా రెడ్ క్యాండిల్గా ఉండేది. సో ఆ పాయింట్లో మనం చూస్తున్నప్పుడు సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, మంచి మొమెంటం సెల్లర్స్ దగ్గర నుంచి కనిపిస్తుంది అనే ఒక వ్యూ మనకు ఉంటుంది. కానీ బై ఎండ్ ఆఫ్ 15 మినిట్స్ బుల్స్ కంట్రోల్ తీసుకొని ఆ సెల్లింగ్ ప్రెషర్ని కూడా ఓవర్కమ్ చేస్తూ అప్ సైడ్ ఇక్కడ ప్రైస్ని క్లోజ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ మనకి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అయితే రెడ్, ఇందాక మాట్లాడుకుంది గ్రీన్, ఇప్పుడు మాట్లాడుకుంటుంది రెడ్, ఇలా ఫామ్ అవుతున్న సెల్లర్స్ ఒక ఇంటెన్సిటీని బయర్స్ ఓవర్కమ్ చేసి అప్ సైడ్కి ప్రైస్ని తీసుకురాగలిగారు కాబట్టి మనం అది బులిష్గానే చూస్తాం. సో కలర్ రెడ్గా ఉంది కదా అని చెప్పి మనం బేరిష్ అనుకోకూడదు. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది? ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ మీకు కనిపించిందంటే రివర్సల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇది గ్రీన్ ఉంది కదా అని చెప్పి మనం బులిష్ అనుకోకూడదు. ఇన్ సింపుల్ టర్మ్స్, డౌన్ సైడ్ మీకు విక్ పెద్దదిగా ఉంటే, ఇది మీకు ఈజీగా గుర్తుండాలని చెప్తాను. మీరు ఏ క్యాండిల్ స్టిక్ చూస్తున్నా పైన విక్ చిన్నదిగా ఉంటూ డౌన్ సైడ్ విక్ చాలా పెద్దదిగా ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిల్ కలర్, అది గ్రీన్ కానీ రెడ్ కానీ, ఇఫ్ ఆ క్యాండిల్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు మనకు కనిపించిందంటే దెన్ మనం అది బులిష్గా చూడాల్సి ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిల్ కలర్, కింద విక్ పెద్దదిగా ఉండాలి, పైన విక్ చిన్నదిగా ఉండాలి, దెన్ మనం అది బులిష్గా చూస్తాం ఎప్పుడు మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఆ క్యాండిల్ ఫామ్ అయితే. అలాగే ఇక్కడ కూడా గమనించండి, ఈ క్యాండిల్ చూడడానికి బులిష్గా ఉంటుంది, కానీ ఏం జరిగింది? ఓపెన్ ఇక్కడ అయింది, క్లోజ్ ఇక్కడ అయింది. బాడీ ద్వారా మనకేం అర్థం కాదు, కానీ ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రైస్ బుల్స్ ఒక పాయింట్లో కంట్రోల్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు.
ఈ పాయింట్లో మనం చూస్తున్నాం అనుకోండి, స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఆ టైంలో ఫామ్ అవుతూ ఉంటుంది. కానీ మనం అది బులిష్ అనుకొని అక్కడ యాక్టివిటీ క్లోజ్ అవ్వకముందే తీసుకోంటే, ఇక్కడ బై పొజిషన్ తీసుకొని ఉంటే, ఆ 15-minute క్యాండిల్ క్లోజ్ అయ్యేలోపు సెల్లర్స్ అగైన్ ప్రైస్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ప్రైస్ని ఇక్కడి నుంచి పుష్ చేస్తూ ఇక్కడికి క్లోజ్ చేయడానికి ప్రయత్నించారు. సో క్లోజింగ్ ఇంపార్టెంట్ మనకి. సో క్లోజ్ అవుతున్నప్పుడు ఎవరి ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది, బయర్స్ దా సెల్లర్స్ దా? ఇఫ్ బయర్స్ స్ట్రాంగ్గా ఉంటే అది క్లోజింగ్ టైంకి హైలోనే ఉండేది కదా. సో క్లోజింగ్ టైమ్స్కి బేర్స్ కంట్రోల్లోకి వచ్చింది ప్రైస్, కాబట్టి ఇది బేరిష్గానే చూడాలి మనం. కాబట్టి ఇఫ్ ఈ క్యాండిల్ మనకి ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు కానీ ఫామ్ అయింది అంటే మనం బేరిష్గానే చూస్తాం. ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతూ ఈ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితే, అలాగే ఈ క్యాండిల్ కూడా ఓపెన్ ఇక్కడ అయింది, క్లోజ్ ఇక్కడ అయింది. బాడీలో మనకి ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియట్లేదు, చిన్న బాడీని అర్థమవుతుంది. కానీ విక్ని గమనించండి, ఓపెన్ అయిన దగ్గర నుంచి బయర్స్ ఒక టైంలో అప్ సైడ్కి తీసుకువెళ్ళారు, కానీ ఆ పాయింట్ నుంచి సెల్లర్స్ కంట్రోల్ తీసుకొని ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంకా డౌన్ సైడ్ ప్రైస్ని పుష్ చేసి క్లోజ్ చేశారు. ఇంకా యాక్చువల్గా ఇంకా డౌన్ సైడ్కి కూడా వెళ్ళింది, కానీ కొంచెం అప్ సైడ్కి వచ్చి క్లోజింగ్ ఇక్కడ జరిగింది. సో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రైస్ చాలా ఎక్కువగా మూవ్ అయింది, కానీ సెల్లర్స్ కంట్రోల్ తీసుకొని ఆ ఓపెనింగ్ ప్రైస్ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్కి తీసుకొచ్చి క్లోజ్ చేశారంటే ఇక్కడ సెల్లర్స్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. సో ఈ 2 క్యాండిల్స్ మనకు కనిపిస్తుంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఈ క్యాండిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బికాస్ ఓపెనింగ్ కంటే కిందకి తీసుకొచ్చి క్లోజ్ చేశారు. ఈ క్యాండిల్ కూడా బేరిషే, కానీ ఈ క్యాండిల్ ఏంటి, ఓపెనింగ్ కంటే కొంత ఎక్కువలోనే ప్రైస్ క్లోజ్ అయింది, కొంచెం ఎక్కువలోనే క్లోజ్ అయింది, కానీ ఇక్కడ ఇంకా తక్కువలో క్లోజ్ అయింది, ఓపెనింగ్ కంటే డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఈ రెండు కూడా మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు కానీ ఫామ్ అవుతున్నాయంటే, గ్రీన్ ఆర్ రెడ్ ఏదైనా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతున్నాయంటే మనం బేరిష్గానే చూడాలి. అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫామ్ అవుతుంటే అవి రివర్సల్ క్యాండిల్ స్టిక్స్. అంటే ఈ 2 క్యాండిల్ స్టిక్స్లో ఏది ఎక్కువ బులిష్నెస్ని మనకి ఇండికేట్ చేస్తుంది? ఇది. బికాస్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాల్ అయిన తర్వాత ప్రైస్ని బయ్యర్స్ కంట్రోల్ తీసుకొని ఓపెనింగ్ కంటే పైన క్లోజ్ చేయగలిగారు. ఇక్కడ అలా కాలేదు కదా, ఓపెనింగ్ దగ్గర కంటే కొంచెం కిందే కదా క్లోజ్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లర్స్ కంట్రోల్ తీసుకొని ప్రైస్ని పుష్ చేశారు డౌన్ సైడ్, బట్ ఒక పాయింట్ నుంచి బయర్స్ కంట్రోల్ తీసుకొని ఓపెనింగ్ కంటే హైలో క్లోజ్ చేస్తుంటే అది ఇంపార్టెంట్ క్యాండిల్గా చూస్తాం. ఓపెనింగ్ కంటే కొంచెం లోలో క్లోజ్ చేస్తున్నా అది కూడా ఇంపార్టెంట్ క్యాండిలే, బట్ ఈ రెండింటికి కంపారిజన్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్కి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. ఇక్కడ ఒకే ఫ్రేమ్లో 2 టైప్ ఆఫ్ క్యాండిల్స్ కనిపిస్తుంటాయి. నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. మార్కెట్లో వస్తున్న ఈ ఫాల్ మీన్స్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఇలా డౌన్ సైడ్ పెద్ద విక్ ఉండి టాప్ సైడ్ చిన్న విక్ ఉండే క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే మనకి రివర్సల్లా మనం చూడొచ్చు. 24th మే జరిగిందే చూపిస్తున్నాను, ఇలా రివర్సల్లా చూడొచ్చు. అండ్ ఒకవేళ ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుంటుందో, ఇలా పెరుగుతున్న ప్రైస్ ఎప్పుడు వీక్ అయిందని మనం అర్థం చేసుకుంటామంటే ఇలా అప్ సైడ్ ఎక్కువగా విక్ ఉండే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు. ప్రైస్ ఫాల్ అవుతూ డౌన్ సైడ్ ఎక్కువ విక్ ఉండే క్యాండిల్ ఫామ్ అయిందంటే దెన్ ఆ ఫాల్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈలో బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఈలో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వెళ్ళిందంటే దెన్ ఈ క్యాండిల్ ఫెయిల్ అయినట్టు. బట్ ఇక్కడ గమనించాలి, ఇక్కడ బులిష్గా ఉండే క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ బెరిష్గా ఉండే క్యాండిల్ ఫామ్ అవుతున్నట్లు కాదు. ఇన్ బిట్వీన్ కూడా మనకు క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి, ఇన్ బిట్వీన్ కూడా మనకు అవే రిప్రజెంట్ చేయాలని ప్రయత్నిస్తాయి. కాబట్టి చెప్తున్నాను, వచ్చిన ప్రతి క్యాండిల్ దగ్గర మనం ట్రేడ్ చేయం. సో క్యాండిల్ కనిపించింది కదా అని మనం ట్రేడ్ చేయం, కానీ ఆ క్యాండిల్ చెప్పాలనుకుంటున్న స్టోరీ అయితే అదే. ఈవెన్ ఇక్కడ కూడా వీక్ అయింది ప్రైస్ అనే చెప్పాలనుకుంటుంది. అగైన్ ఇక్కడ మనకు సిగ్నల్ ఇస్తుంది ప్రైస్ వీక్ అయిందని, కానీ ఈసారి ప్రైస్ అయితే రియల్గానే వీక్ అయింది. కాబట్టి ప్యూర్లీ క్యాండిల్ స్టిక్స్ కాదు, లైక్ ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ కాదు, బట్ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ఇంకా కంటిన్యూ అవ్వాలా, లేదు మార్కెట్లో వీక్నెస్ స్టార్ట్ అయిందా, లేదు మార్కెట్లో ఫర్దర్గా స్ట్రెంత్ ఉందా అనేది మన క్యాండిల్ స్టిక్స్లో ఉన్న బాడీ అండ్ విక్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ప్రైస్ అప్ సైడ్ ఫామ్ అవుతూ ఇక్కడ మనకి అప్ సైడ్ ఎక్కువగా విక్ ఉన్న క్యాండిల్ ఫామ్ అయింది. ఇది ట్రెండ్ లైన్లో మనకి రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి ప్రైస్ వీక్ అయిందని ఒక ఇండికేషన్, అగైన్ ప్రైస్ ఫాల్. సో ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తున్న క్యాండిల్ స్టిక్స్. మీరు వేటిని బులిష్గా చూస్తారు, స్ట్రాంగ్ బులిష్గా చూస్తారు? ఒక డిసెండింగ్ ఆర్డర్లో చెప్తారండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్, తర్వాత ఆ బులిష్ క్యాండిల్ కంటే తక్కువ బులిష్, అండ్ ఆ నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ కంటే కొంచెం తక్కువ బులిష్, అలా బులిష్నెస్ తగ్గుతూ వీక్ బులిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నట్లు. స్ట్రాంగ్ నుంచి వీక్ వస్తున్న బులిష్ క్యాండిల్స్ని చూస్తాయి. ఫస్ట్ ప్రయారిటీ మనం ఈ క్యాండిల్కి ఇస్తాం, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ అండ్ ఫిఫ్త్ ప్రయారిటీ. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, నేను ఈ ప్రయారిటీని బేస్డ్ ఆన్ క్లోజింగ్ ప్రైస్ ఇచ్చాను. హైకి దగ్గరగా క్లోజింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ హైకి దగ్గరగా క్లోజింగ్ ఉంది, ఇక్కడ కూడా హైకి దగ్గరగానే ఉంది, బట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా ప్రైస్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో డౌన్ సైడే ఎక్కువ మూవ్ అయింది అప్ సైడ్ కంటే. కాబట్టి ఓపెనింగ్ క్లోజ్ దగ్గరగానే ఉంటుంది, కానీ హైకి దగ్గరగానే ఉంది, కాబట్టి ఇది కూడా మనం బులిష్గానే చూస్తాం. నెక్స్ట్
ఇది యాక్చువల్లీ బులిష్ కాదు, బేరిష్ కాదు, న్యూట్రల్ క్యాండిల్ స్టిక్. ఒక పాయింట్లో డౌన్ సైడ్కి పుష్ చేశారు, ఒక పాయింట్లో అప్ సైడ్కి పుష్ చేశారు. ఇంకెక్కడ క్లోజ్ చేయాలో తెలియక హైకి లోకి దగ్గరగా కాకుండా మిడిల్లో క్లోజ్ చేశారు. పాజిటివ్గా కనిపిస్తుంది కానీ మనకి గ్రీన్గా కనిపిస్తుంది కానీ ఇది బులిష్ కాదు, బేరిష్ కాదు, ఏది కాదు, న్యూట్రల్ క్యాండిల్ స్టిక్లా చూడాలి. ఇది మనం స్పిన్నింగ్ టాప్ అని పిలుస్తూ ఉంటాం. ఈ నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా మనం మళ్ళీ మాట్లాడదాం. బట్ ఓవరాల్గా క్యాండిల్ని అయితే మనం న్యూట్రల్గా చూడాలి. అండ్ ఇక్కడికి వచ్చామంటే మాత్రం హై ఇక్కడ ఉంది, క్లోజ్ ఇక్కడ ఉంది. సో క్లోజింగ్ పాయింట్కి ఎవరు కంట్రోల్ తీసుకున్నారు? బుల్సా, బేర్సా? మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ క్లోజింగ్ పాయింట్కి బుల్సే కంట్రోల్లో ఉండింటే హైకి దగ్గరగా క్లోజ్ అయ్యేది. ఇందాక ఇక్కడ మాట్లాడుకుంటున్నట్లు అలా అవ్వలేదు కదా, లోకి దగ్గరగా క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ దగ్గర నుంచి బుల్స్ కంట్రోల్ తీసుకొని అప్ సైడ్కి తీసుకువెళ్ళిన క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంకి బేర్స్ స్ట్రెంత్ ఉంది. బేర్స్ స్ట్రెంత్ ఉంటే మరి ఓపెనింగ్ దగ్గర నుంచి డౌన్ సైడ్ క్లోజ్ అయి ఉండాలి కదా, రెడ్ ఫామ్ అయిండొచ్చు కదా అక్కడ. అంటే ఆ చిన్న డిఫరెన్స్ ఏం పెద్దది మేక్ చేయదు. ఓపెన్ కంటే కొంచెం హై అయిందా, కొంచెం లో అయిందా, దాన్ని బట్టి క్యాండిల్ కలర్ మారుతుంది. కానీ అది పెద్ద డిఫరెన్స్ని మేక్ చేయదు. పెద్ద డిఫరెన్స్ ఏది మేక్ చేస్తుంది అంటే ఆ విక్. సో కాబట్టి బేస్డ్ ఆన్ కలర్ కాకుండా బేస్డ్ ఆన్ విక్ మనం క్యాండిల్ని బులిషా, బేరిష్ అని చెప్పే ప్రయత్నం చేయాలి. అలాగే ఇక్కడ కూడా గమనించండి. ఇక్కడ ఆర్డర్ ఒకసారి మీ మైండ్లో అనుకోండి. ఏది స్ట్రాంగ్ బేరిష్, ఇది స్ట్రాంగ్ బేరిష్, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. సో నాకు అనుకున్నాం కదా స్పిన్నింగ్ టాప్ అని, ఇది ఒక న్యూట్రల్ క్యాండిలే. అది మళ్ళీ మాట్లాడుకుందాం ఈ నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్లో. కానీ ఇది చూస్తే లాస్ట్ 5th ఎందుకు ఇచ్చాను? ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ కొంచెం డౌనే అయింది. కానీ మీరు క్లియర్గా గమనిస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు డౌన్ సైడ్కి ప్రైస్ ఫాల్ అయింది. సో ఈ పాయింట్లో మనం చూస్తుంటే సెల్లర్స్ స్ట్రాంగ్ కంట్రోల్లో ఉన్నారని మనకు అర్థమవుతుంది. కానీ ఆ క్యాండిల్ క్లోజింగ్కి బుల్స్ తమ కంట్రోల్ని తీసుకొని అప్ సైడ్ హై వరకు తీసుకురాగలిగారు ప్రైస్ని. ఓపెనింగ్ దగ్గర నుంచి అంతవరకు కిందకి వెళ్ళిన దాన్ని ఒక ఫ్లోలో వెళ్తున్న వాటర్ని ఆపడం కష్టం. నార్మల్గా ఉన్న వాటర్ని ఇలా అలా మూవ్ చేయొచ్చు, కానీ కొంచెం ఫోర్స్ఫుల్గా వెళ్తున్న వాటర్ని డైరెక్షన్ చేంజ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతున్న ప్రైస్ని ఆపి అదర్ డైరెక్షన్కి తీసుకొచ్చి ఆ డైరెక్షన్ నుంచి కొంత దూరంలోకి తీసుకొచ్చి క్లోజ్ చేయగలిగారంటే మనం బులిష్గానే చూస్తాం మనం ఈ క్యాండిల్ని. ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, ఇది రెడ్గా కనిపిస్తుంది కాబట్టి నెగిటివ్ ఆర్ బేరిష్గానే ఉంటుందేమో థియరిటికలీ. అదొకవేళ ప్రైస్ ఫామ్ అవుతున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ స్టిక్ని నేను చూసానంటే అది నేను బులిష్గానే చూస్తాను. రివర్సల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అక్కడి నుంచి ఇంకా ప్రైస్ కూడా ఫాలో అవ్వచ్చు, ఫేక్ అవుతూనే ఉంటాయి. బట్ నేను పర్సనల్గా అబ్జర్వేషన్ ఇలానే చేస్తాను. ఇన్ సింపుల్ టర్మ్స్, హైకి దగ్గరగా బాడీ క్లోజ్ అయిందంటే బులిష్, లోకి దగ్గరగా బాడీ క్లోజ్ అయిందంటే బేరిష్. ఓకే కదా? ఆర్ హైకి లోకి ఎటు సంబంధం లేకుండా మధ్యలో క్లోజ్ అయిపోతుందంటే అది రెడ్ అవ్వనివ్వండి, గ్రీన్ అవ్వనివ్వండి, బులిష్ స్పిన్నింగ్ టాప్, బేరిష్ స్పిన్నింగ్ టాప్, ఇలా నేమ్స్ ఉంటాయి. నేమ్స్ వద్దు మనకి. మధ్యలో క్లోజ్ అవుతుందా? న్యూట్రల్. మధ్యలో ఎటువంటి బాడీ ఉన్నా, గ్రీన్ ఉన్నా, రెడ్ ఉన్నా న్యూట్రల్. ఓకేనా? ఇక్కడతో మనకి బులిష్, బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఒక సైకాలజీ అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ని మాట్లాడుకుందాం. ఈ న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ అర్థమైపోయాయి అనుకోండి, దెన్ నాకు తెలిసినంత వరకు మీరు నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ తెలుసుకోకపోయినా మీరు ఓపెన్ చేసి క్యాండిల్ స్టిక్ చార్ట్ని ఓపెన్ చేసి అర్థం చేసుకోగలరు. రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు, సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు, ట్రెండ్ లైన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరి కంట్రోల్ ఉంది, క్లోజింగ్ పాయింట్కి ఎవరు లీడింగ్లో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ డోజీస్ని అర్థం చేసుకున్నారనుకోండి, ఇది యాక్చువల్గా ఫనీగా ఉంటుంది. డోజీ అనేది ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో బయర్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపిస్తారు, సెల్లర్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపిస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద పాయింట్కి ఎవరు విన్ అవ్వలేకపోతారు. బాడీ ఫామ్ అవ్వట్లేదంటే ఎగ్జాక్ట్గా లైనే రావాల్సిన నీడ్ లేదు. ఇంత పెద్ద విక్ ఉండి ఇంత చిన్న బాడీ ఉందనుకోండి, గ్రీనో రెడ్డో, అది ఏదైనా కలర్ని మర్చిపోదాం. అలా చూడొద్దు, కలర్ని చూసి డిసైడ్ చేయొద్దు బులిషా, బేరిషా అని. ఇంత పెద్ద విక్ ఉండి ఇంత చిన్న బాడీ ఉందంటే దాని అర్థం ఏంటి? ఆ పాయింట్లో హైకి పుష్ చేశారు, లోకి పుష్ చేశారు, కానీ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంకి అసలు ఎక్కడికి మూవ్ చేయలేకపోయారు. ఓపెనింగ్కి దగ్గరగానే ప్రైస్ క్లోజ్ అయిపోయింది. సో అలాంటి క్యాండిల్స్ మనకి ఉంటున్నప్పుడు క్వశ్చన్ మార్క్ క్యాండిల్స్, అవి క్వశ్చన్ మార్క్ క్యాండిల్స్, అవి అసలు మనకేం చెప్పవు. ఇలా లాంగ్ విక్ ఉందనుకోండి, దాని అర్థం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి బ్రేక్అవుట్, డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఒకరు కంట్రోల్ తీసుకోగలిగారంటే దాని ఆ సైడ్ మనకి ప్రైస్ ఎక్కువ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి డోజీస్ వచ్చినప్పుడు హై అండ్ లో మార్క్ చేసుకొని ఆ హై బ్రేక్అవుట్ ఇచ్చాకే తీసుకోవడం, పొజిషన్ తీసుకోవడం బెటర్. ఆ లో బ్రేక్ చేశాక ఒకవేళ అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అవుతుంటే, మోస్ట్లీ ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. ఆ మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు, మార్కెట్ ఫాలో అయ్యి ఒక జోన్కి వస్తుంది అనుకోండి, అక్కడి నుంచి సెల్లర్స్ డౌన్ సైడ్ పుష్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక మంచి జోన్, వాల్యూ జోన్ అనుకుని బయర్స్ కూడా ఎంట్రీ తీసుకుంటుంటారు. సప్లైని తగ్గించడానికి డిమాండ్ వస్తూ ఉంటుంది. కానీ ఫైనల్గా ఎవరు గెలిచారు?
సప్లై గెలిచిందా, లైక్ సెల్లర్స్ గెలిచారా, డిమాండ్ గెలిచిందా, బయర్స్ గెలిచారా, అది నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ మనకి చెప్తాయి. కాబట్టి డోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు డెసిషన్ మనం పెండింగ్ లో ఉంచడం బెటర్. ఆ డోజీ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఆర్ డౌన్ సైడ్ స్ట్రాంగ్ బులిష్ ఆర్ ఇందాక మాట్లాడుకుంటున్న క్యాండిల్ స్టిక్స్ లో బులిష్ ఆర్ బేరిష్నెస్ ని మెన్షన్ చేయగలిగే క్యాండిల్ మనకు కనిపించినప్పుడు ఎంట్రీ తీసుకోవడం బెటర్. లేదు ఇలా కనిపిస్తున్నప్పుడు మాత్రం మనం ఎంట్రీ తీసుకోకపోవడమే బెటర్. ఇంకొక 2 టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. ఇవి బులిష్ ఆర్ బేరిష్నెస్ని మనకు చెప్తాయి. ఒకటి గ్రేవ్ స్టోన్ డోజీ. ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అంటే మార్కెట్ ఒక పాయింట్లో ఓపెన్ అయిన దగ్గర నుంచి మంచిగా బయర్స్ వచ్చి టాప్ సైడ్కి తీసుకువెళ్ళారు. ఒకవేళ మనం ఆ పాయింట్లో చూస్తుంటే క్యాండిల్ మనకి ఇలా గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ మోర్బోజు కనిపిస్తుంటుంది. బట్ క్లోజింగ్ అలా జరగలేదు. క్లోజింగ్ ఎక్కడ జరిగింది? లోకి దగ్గరగా క్లోజింగ్ ఉంది. ఇది బులిష్గా చూడాలా, బేరిష్గా చూడాలా? నేమ్ని మర్చిపోండి. గ్రేవ్ స్టోన్ డోజీ అంటే బేరిష్, డ్రాగన్ ఫ్లై డోజీ అంటే బులిష్, ఇవి వదిలేసేయండి. క్లోజింగ్ ఎక్కడ జరిగింది? లోకి దగ్గరగా జరిగిందా, హైకి దగ్గరగా జరిగిందా? లోకి దగ్గరగా జరిగింది. దాని ఏంటిది? బులిషా, బేరిషా? బేరిష్. నేమ్ని గుర్తుంచుకొని బులిష్ ఆర్ బేరిష్ అనుకుంటే మనం ఎప్పటికీ కూడా మూవ్ అవ్వలేం. ప్రైస్ యాక్షన్లో కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ఈ క్యాండిల్ ఏంటి అని. కాబట్టి ఫస్ట్ సైకాలజీ అర్థం చేసుకోండి. నేమ్స్ గుర్తుండడం గుర్తుండకపోవడం అది పెద్ద విషయం కాదు. ఇదేం ఎగ్జామ్ కాదు మనం కరెక్ట్గా క్యాండిల్ స్టిక్ నేమ్ని గుర్తించడానికి. ఆ క్యాండిల్ స్టిక్ చూసి దాన్ని అనాలిసిస్ చేయగలగాలి అంతే. సో ఖచ్చితంగా ఈ నేమ్ గుర్తుండాలని అనుకోవద్దు. ఆ క్యాండిల్ స్టిక్ ఏంటి, ఇందాక మీకు చెప్పిన లాజిక్స్ అన్ని ఇప్పుడు ఒకసారి రివిజన్లో చెప్తాను. మీకు దీంతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏ క్యాండిల్ చూసినా మీరు చెప్పేస్తారు. సో ఇక్కడ లోకి దగ్గరగా క్లోజింగ్ ఉంది కాబట్టి ఇది బేరిష్. ఇలాంటి క్యాండిల్ స్టిక్ ఒకవేళ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంటే, స్పెషల్లీ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంది అనుకోండి, దెన్ ఆ లో బ్రేక్ చేసి నెక్స్ట్ ఫామ్ అవుతున్న బేరిష్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీని తీసుకోవచ్చు. బికాస్ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎంటైర్ క్యాండిల్ స్టిక్ని కంట్రోల్ చేసింది బేర్సే. నెక్స్ట్ కూడా వాళ్ళు సిగ్నిఫికెంట్గా ప్రెజెంట్ అయినారని ఒక కన్ఫర్మేషన్. ఈ క్యాండిల్ ఒక లో మనకు వచ్చింది అనుకోండి, బ్రేక్ అయింది అనుకోండి, దాని అది బేరిష్ యాక్టివిటీ తీసుకోవడానికి ఒక కన్ఫర్మేషన్. అండ్ డ్రాగన్ ఫ్లై డోజీ చూడండి, ఓపెన్ ఇక్కడ అయింది అండ్ క్లోజ్ కూడా ఇక్కడే అయింది. అంటే ఎగ్జాక్ట్గా ఓపెన్ ఈక్వల్ టు క్లోజ్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఇందాక చెప్పినట్లు ఇంత పెద్ద విక్ కనిపిస్తూ ఇంత చిన్న బాడీ కనిపిస్తున్నా అది కూడా మనం డోజీలోనే చూస్తాం. ఎగ్జాక్ట్గా ఒక మార్క్లా పడాల్సిన నీళ్ళు లేదు. ఓపెనింగ్ దగ్గర నుంచి ఏమైంది? ప్రైస్ డౌన్ సైడ్కి ఫాల్ అయింది. మనం ఆ పాయింట్లో చూస్తుంటే ఒక స్ట్రాంగ్ బేరిష్ మోబోజు కనిపిస్తూ ఉండేది. కానీ నెక్స్ట్ ఏమైంది? ఆ లో నుంచి బుల్స్ కంట్రోల్ తీసుకొని టాప్ సైడ్కి వచ్చి క్లోజింగ్ ఎక్కడ చేశారు? హైకి దగ్గరగా చేశారా, లోకి దగ్గరగా చేశారా? హైకి దగ్గరగా చేశారు. సో ఇప్పుడు ఇదేంటి? బుల్లిష్ క్యాండిల్ స్టిక్. మనకి ఏం బాడీ లేదు అక్కడ, స్ట్రాంగ్ బాడీ లేదు, ఏం లేదు అక్కడ, సిగ్నల్స్ ఏం లేవు మనకి. బై కలర్ అక్కడ చెప్పడానికి ఏం లేదు, కానీ బై అబ్జర్వేషన్, బై విక్ అబ్జర్వేషన్ అది మనకి బులిష్ క్యాండిల్ స్టిక్. ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ మనకు ఒక న్యూట్రల్ డోజీ ఫామ్ అయింది అనుకోండి, మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మార్కెట్ ఫాలో అవుతుంది, సెల్లింగ్ ప్రెషర్ ఎలానో ఉంటుంది, మనకు అది సర్ప్రైజ్ కాదు. మీన్స్ ఇవాళ 300-400 పాయింట్స్ పడి నెక్స్ట్ 500 పాయింట్స్ పడితే ఆ నెక్స్ట్ డే 100-200 పాయింట్స్ మనకు పెద్ద సర్ప్రైజ్ కాదు. కానీ మార్కెట్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో డౌన్ సైడ్కి ఫాల్ అయ్యి కూడా డోజీని ఫామ్ చేస్తుంది, ఇన్ బిట్వీన్ హాఫ్లో అయినా ఫామ్ చేస్తుంది అనుకుందాం. ఎగ్జిస్టింగ్గా ఉన్న బేరిష్ ట్రెండ్ని ఇప్పుడు బుల్స్ రెసిస్ట్ చేయడానికి ప్రయత్నించి న్యూట్రల్లో క్లోజ్ చేశారు. మీన్స్ బుల్స్ ఇక్కడ యాక్టివ్ అయ్యారని ఇండికేషన్ మనం తీసుకోవచ్చు. సో ఈ డోజీ అబోవ్ మనకి ట్రేడ్ వస్తుంటే, మీన్స్ బ్రేక్అవుట్ వచ్చి సస్టైన్ అవుతున్నా, దాని ఫర్దర్గా బుల్స్ ఇలా వచ్చిన ఫాల్ని రివర్సల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం బులిష్ ఎంట్రీస్కి ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ ఇది బ్రేక్ అయిన డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు, కానీ మోర్ కాన్ఫిడెన్స్ ఆర్ కన్విక్షన్ మనకి అప్ సైడ్ దొరుకుతుంది ఒకవేళ ప్రైస్ ఫాల్లో మనకి ఇలా డోజీ ఫామ్ అయ్యి ప్రైస్ అప్ సైడ్ వచ్చినప్పుడు. ఈ క్యాండిల్ని గమనించండి. హై 16,936, లో 16,688, బట్ క్లోజ్ 16,770. ఎగ్జిస్టింగ్గా మార్కెట్ ఫాలో అవుతుంది. అండ్ ప్రీవియస్ క్యాండిల్స్ అన్నీ కూడా మనకి స్ట్రాంగ్ మూమెంటం ఉన్న క్యాండిల్సే. మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉన్న క్యాండిల్సే. ప్రీవియస్ క్యాండిల్లో కొంత వీక్నెస్, కొంత బుల్స్ యాక్టివ్ అయ్యారన్న ఇండికేషన్. బట్ ఈ క్యాండిల్లో ఇంకా స్ట్రగుల్, బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో ఇంకా స్ట్రగుల్ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం వాటి హైస్ అండ్ లోస్ని మార్క్ చేసి ఫర్దర్గా వాటి హైస్ అండ్ లోస్ బ్రేక్ అవుతున్నప్పుడు మనకున్న ఎగ్జిస్టింగ్ ట్రేడ్ సెటప్ని బట్టి, మీన్స్ ఒకవేళ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంటే సపోర్ట్ బిలో స్టాప్ లాస్ ఉంచడం, ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ కూడా గమనించండి, ప్రైస్ ఫాలో అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే రెసిస్ట్ చేశారు, బుల్స్ అండ్ బేర్స్ ఇద్దరు కూడా రెసిస్ట్ చేశారు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇలా రివర్సల్కి తీసుకువెళ్ళాలని. కానీ ఇక్కడ అలా జరగలేదు, దాని లోనే బ్రేక్ అయ్యి ఇంకా డౌన్ సైడ్కి ఫాలో అయింది. సో కాబట్టి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు డోజీ ఫామ్ అయితే రివర్సల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. డోజీ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎగ్జిస్టింగ్గా ఏ ట్రెండ్ అయితే ఉందో దాన్ని రెసిస్ట్ చేయడానికి ఆపోజిట్గా ఉండేవాళ్ళు. లైక్ ఇక్కడ ఫాలో అవుతుంది కాబట్టి బేర్స్ ఉంటారు,
బుల్స్ ఇక్కడ యాక్టివ్ అయ్యారు. వాళ్ళని రెసిస్ట్ చేస్తూ ఈ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో బుల్స్ యాక్టివ్గా ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరూ గెలవలేదు కాబట్టి న్యూట్రల్లో క్లోజ్ అయింది. ఒకవేళ ఇక్కడ మనకి అప్ సైడ్ ట్రేడ్ లభించుంటే, మీన్స్ ఇక్కడ నుంచి ప్రైస్ అగైన్ ఈ అప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయింటే, దెన్ అది ఫర్దర్ కన్విక్షన్, మీన్స్ ఇంకా స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్న ట్రేడ్లో మనం చూసుండొచ్చు. అలా ఇలా విక్ పెద్దదిగా ఉంటూ చిన్న బాడీ ఉంటున్నవి, అది మనం డోజీస్ అంటాం, స్పిన్నింగ్ టాప్స్ అంటాం, ఎలా అయినా సరే అవి న్యూట్రల్ క్యాండిల్సే. సో వాటి హై అండ్ లోని బ్రేక్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్షన్లో ఫర్దర్గా మూవ్ ఉండడానికి మోస్ట్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఉంది. వాటి హై అండ్లో బ్రేక్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకోమని నేను సజెస్ట్ చేయట్లేదు. వాటి హై అండ్లో బ్రేక్ అవుతున్నప్పుడు ఫర్దర్గా ఆ డైరెక్షన్లో ప్రైస్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మనకు అక్కడ ఆ టైంలో ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి ఉంటే, లైక్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వచ్చినా, సపోర్ట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా, దెన్ అది ఒక ఫర్దర్ కన్ఫర్మేషన్ మనకి. కేవలం క్యాండిల్ స్టిక్ బ్రేక్ అయిందని ఎంట్రీ కాదు. లైక్ చూడండి, ప్రైస్ ఇలా టాప్ సైడ్కి మూవ్ అయింది, రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ నేను సెల్ చేయాలనుకున్నాను అండ్ నాకు కన్ఫర్మేషన్గా ఇలా టాప్ సైడ్ ఎక్కువగా విక్ ఉండి బాడీ లోకి దగ్గరగా ఉండేది, మీన్స్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న క్యాండిల్ ఫామ్ అయింది. సో దట్ సెల్లర్స్ కూడా ఇక్కడ యాక్టివ్ అయ్యారని నేను కన్సిడరేషన్ తీసుకొని ఈ లో బ్రేక్ అవగానే నేను సెల్ చేశాను అని చెప్పొచ్చు. కానీ జస్ట్ నాకు ఇలా ఒక క్యాండిల్ కనిపించింది, గ్రేవ్ స్టోన్ డోజీ టైప్లో లోకి నియర్గా ఒక క్యాండిల్ కనిపించింది, ఇక్కడ నేను సెల్ చేశానని మాత్రం మెన్షన్ చేయకూడదు. కాబట్టి ట్రేడింగ్ విత్ క్యాండిల్ స్టిక్స్ అనేది ఒక సిస్టమ్తో బిల్డ్ అయి ఉండాలి. ఆ సిస్టమ్ని ఎలా వాడాలనేది కూడా నేను మీకు ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి రివిజన్లో చూద్దాం. ఇలా గుర్తుంచేసుకోండి, బేస్డ్ ఆన్ బాడీ స్ట్రాంగ్గా కనిపిస్తుందా, విక్ చాలా తక్కువ ఉంటూ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉందా, ఏ కలర్ ఉంటే అటు సైడ్ మనం వ్యూ ఉంచుకోవచ్చు. గ్రీన్గా ఉందా, బులిష్గా చూద్దాం. రెడ్గా ఉందా, బేరిష్గా చూద్దాం. నెక్స్ట్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్. అబ్జర్వేషన్, బాడీ డౌన్ సైడ్ ఎక్కువ విక్ ఉందా, అప్ సైడ్ ఎక్కువ విక్ ఉందా. ఒకవేళ అలా ఫామ్ అవుతున్న క్యాండిల్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఫామ్ అవుతుందంటే దెన్ మనం అది బులిష్గా చూస్తాం. అండ్ అలా ఫామ్ అవుతున్న క్యాండిల్లో కూడా ఒకవేళ గ్రీన్ కలర్ది ఫామ్ అవుతుంటే, ఎందుకంటే చూద్దాం అనుకునేది బులిష్ కాబట్టి ఓపెన్ దగ్గర నుంచి కొంత హైలో క్లోజ్ అయిందంటే ఇంకా బయర్స్ ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉందని మనం ఫీల్ అవ్వచ్చు. కాబట్టి డౌన్ సైడ్ ఫామ్ అవుతుంది, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుంటే మనం బులిష్గా చూస్తాం. బాడీ గ్రీన్గా ఉంటే ఇంకాస్త ఎక్కువ బులిష్. బట్ ఈవెన్ రెడ్గా ఉన్నా ఇలా బాడీ కంటే డౌన్ సైడ్ బిగ్ విక్ ఉన్నప్పుడు మనం బులిష్. అండ్ బాడీ కంటే అప్ సైడ్ మనకి ఎక్కువ విక్ ఉన్నప్పుడు, అది కూడా మార్కెట్ పెరుగుతూ ఒక దగ్గర ఫామ్ అయినప్పుడు దెన్ మనం అది బేరిష్గా చూస్తాం. సో ప్రైస్ ఫాలో అవుతూ బాడీ డౌన్ సైడ్ ఎక్కువ విక్ ఉన్నప్పుడు బులిష్, ప్రైస్ టాప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఒక పాయింట్లో బాడీ కంటే అప్ సైడ్ ఎక్కువ విక్ ఉన్నప్పుడు బేరిష్, బాడీ పైన ఎక్కువ విక్ ఉంది అనుకోండి, అప్ సైడ్ ఎక్కువ విక్ ఉంది అనుకోండి, అది మనం బేరిష్గా చూస్తాం. సో ఈ విక్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే అల్టిమేట్ రూల్ ఇది, నేను గుర్తుపెట్టుకున్న రూల్ ఇది. హైకి దగ్గరగా క్లోజింగ్ ఉందంటే బులిష్, లోకి దగ్గరగా క్లోజింగ్ ఉందంటే బేరిష్. క్లోజింగ్ ఎక్కడ ఉంది, హైకి దగ్గరగా ఉందా, లోకి దగ్గరగా ఉందా అనే దాన్ని బట్టే మనం బులిష్ ఆర్ బేరిష్ యాక్టివిటీని మైండ్లో ఉంచుకోవచ్చు. ఈ సింపుల్ లాజిక్తోనే ఎన్ని క్యాండిల్ స్టిక్స్ మీకు ఇస్తున్నా మీరు ఈజీగా దాన్ని బులిష్ ఆర్ బేరిష్ అని చెప్పగలరు. లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. నేమ్ని బట్టే గుర్తు పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మాట్లాడుకున్న వాటిల్లో మీకు హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, షూటింగ్ స్టార్, గ్రేవ్ స్టోన్ డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ, హ్యాంగింగ్ మ్యాన్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కవర్ అయిపోయాయి. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. మౌర్బోజు ఇవన్నీ కూడా నేర్చేసుకున్నారు ఈ సైకాలజీలోనే. ఇవన్నీ నేమ్డ్ క్యాండిల్స్లో చూపిస్తాను. బట్ ఇన్ షార్ట్, క్లోజింగ్ ఎక్కడ అవుతుంది విత్ రెస్పెక్ట్ ఆఫ్ హై అండ్ లో, దీన్ని బట్టి మీకు ఆ క్యాండిల్ స్టిక్ ని మీరు బులిష్గా చూడాలా, బేరిష్గా చూడాలన్న ఐడియా వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు మల్టీ టైం ఫ్రేమ్ లో క్యాండిల్ స్టిక్స్ ఎలా మారుతుంటాయనే ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో ఏమవుతుంది తెలుసా, ఒక టైం ఫ్రేమ్ లో చూస్తున్న క్యాండిల్ స్టిక్స్ కే మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. లోయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తాం, హైయర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తాం, అక్కడ ఏ క్యాండిల్ స్టిక్స్ ఉంటున్నాయని కూడా మనం గమనిస్తాం. సో చూడండి, ఇక్కడ మీరు 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ఉన్నారనుకుందాం. 15 మినిట్ టైం ఫ్రేమ్ లో 1 2 3 4 15 మినిట్లో ఈ 4 క్యాండిల్స్ని చూస్తున్నాం. హవర్లీలో ఒక క్యాండిల్ చూస్తున్నాం. 15 మినిట్స్లో ఈ 4 క్యాండిల్స్లో ఫస్ట్ ఓపెనింగ్ ఎక్కడైంది, ఇక్కడైంది. లో ఎక్కడ ఉంది, హవర్లీలో కూడా ఓపెన్ ఇక్కడైందా. ఈ క్యాండిల్స్ లో ఎక్కడికి వెళ్ళాయి, ఇక్కడికి. హవర్లీలో కూడా లో ఇక్కడ ఉందా. అండ్ ఈ క్యాండిల్స్ హై ఎక్కడికి వెళ్ళాయి, ఇక్కడికి. హవర్లీలో కూడా హై ఇక్కడ ఉందా. అండ్ క్లోజింగ్ ఎక్కడ జరిగింది, ఇక్కడ. హవర్లీలో క్లోజింగ్ ఇక్కడ ఉందా. సో ఓపెన్ ఎక్కడైంది, క్లోజ్ ఎక్కడైంది, ఇది మనకి బాడీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో వెళ్ళిన హై అండ్ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో వెళ్ళిన లో మనకి ఆ క్యాండిల్కి సంబంధించిన విక్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఈ క్యాండిల్ సేమేనా. అలాగే ఇంకొన్ని క్యాండిల్ స్టిక్స్ని కంబైన్ చేద్దాం. సో ఇక్కడ గమనించండి, ఓపెన్ ఇక్కడైంది, ఇక్కడ డాటెడ్ లైన్ గమనిస్తూ వెళ్ళండి. ఓపెన్ ఇక్కడైంది అండ్ డౌన్ సైడ్కి వెళ్ళి ఫైనలీ క్లోజ్ ఎక్కడైంది, అండ్ హై అండ్ లో. సో ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ ఇక్కడ జరిగింది అండ్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో హై లో. ఇలా మనం క్యాండిల్ని కంబైన్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్క్రీన్ ఒకసారి పాస్ చేసి, నేను చెప్పను, మీరే ఒకసారి గమనించడానికి ప్రయత్నించండి. ఓపెన్ ఎక్కడైంది, క్లోజ్ ఎక్కడైంది, హై లో, అది ఆ క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుందా లేదా, ఏదైనా మిస్టేక్ ఉందా, మీరు ఒకసారి జస్ట్ గమనించండి. ఓకే, ఇక్కడతో మీరు క్యాండిల్ స్టిక్స్ యొక్క సైకాలజీని కంప్లీట్గా తెలుసుకున్నారు.
అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ని మనం తెలుసుకుంటాం. ఇప్పటివరకు వీడియోలో మీరు చూసిన కంటెంట్ మీకు ఐడియా ఉంటే దాన్ని మీరు ఏ క్యాండిల్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. దాన్ని మీరు అసలు నేమ్డ్ క్యాండిల్ స్టిక్స్ కూడా తెలుసుకోవాల్సిన నీడ్ లేదు. అండ్ ఈవెన్ క్యాండిల్ స్టిక్స్ మాకు బాగా తెలుసు, ఇంకా మేము తెలుసుకోవడానికి ఏం లేదు అనుకుంటున్న వాళ్ళు కూడా నెక్స్ట్ వస్తున్న వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకు మీకు ఇది ఐడియా ఉందా? మార్నింగ్ స్టార్ని మనం కంబైన్ చేస్తే మనకి హ్యామర్ ఫామ్ అవుతుందని, అండ్ ఈవినింగ్ స్టార్ని మనం కంబైన్ చేస్తే మనకి షూటింగ్ స్టార్ ఫామ్ అవుతుందని, అండ్ ఈవెన్ బులిష్ ఎంగల్ఫింగ్ని కంబైన్ చేస్తున్న హ్యామర్ అండ్ బ్యారిష్ ఎంగల్ఫింగ్ని కంబైన్ చేస్తున్న షూటింగ్ స్టార్ ఫామ్ అవుతుంటాయని ఐడియా ఉందా? సో కాబట్టి క్యాండిల్ స్టిక్సే కాదు, వాటిని చార్ట్ పైనే కాదు, వాటిని కంబైన్ చేస్తుంటే ఫామ్ అవుతున్న ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ని కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మీకు హోంవర్క్. ఇప్పుడు మాట్లాడుకుంటున్న కంటెంట్ రిలేటెడ్గా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను. ఈ పీడిఎఫ్లో ఉంటాయి. ఈ పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో, ట్రేడింగ్ గ్రూప్ ఛానల్లో ఉంటుంది. ఒకటి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేశారనుకోండి, మనకు వచ్చేది ఒక్క ఛానలే. 3 lakh మన వాళ్ళు ఉండే గ్రూప్ ఉంటుంది. అంతకు మించి మీకు ఇంకే ఛానల్ కనిపిస్తుంది, అది మనది కాదు. సర్చ్ చేస్తే వచ్చేది ఒకటే ఛానల్, రెస్ట్ అన్ని కూడా ఫేక్, అవి మనవి కాదు. మరి ఈ పీడిఎఫ్ ఎక్కడ పెడుతున్నాను? ఈ మెయిన్ ఛానల్లో కాదు, ఎందుకంటే దీంట్లో న్యూస్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను, ఇవి మిస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ట్రేడింగ్ అని ఒక సపరేట్ ఛానల్ని క్రియేట్ చేశారు. అది సర్చ్ చేస్తే రాదు, అది మన మెయిన్ ఛానల్లో పిన్డ్ కామెంట్స్లో గమనించారంటే మన ట్రేడింగ్ ఛానల్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈవెన్ ఆ ఛానల్ ఒక జాయినింగ్ లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళినా మీకు కనిపిస్తుంటే ఓకే, లేదంటే ఫైల్ సెక్షన్లోకి వెళ్ళినా క్యాండిల్ స్టిక్స్ అని నేమ్తో మీకు పీడిఎఫ్ ఉంటుంది. దాంట్లో ఇప్పటివరకు చెప్పుకున్న కంటెంట్ అంతా ఉంచుతాను. దాంతో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఒక 1 week టైం తీసుకోండి. బట్ ఆన్సర్స్ నెక్స్ట్ కమింగ్ డేస్లోనే ఆ గ్రూప్లోనే అప్డేట్ చేస్తాను. సో దట్ మీరు చేసిన ఆన్సర్స్ రైటా కాదా అని మీరే సెల్ఫ్గా అసెస్ చేయొచ్చు. అండ్ ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రాసెస్ని ఇందాకే చెప్పాను. ఒకటి ఈ విషయం నాకు తెలుసు, మీరు చూస్తున్న వాళ్ళ చాలా మందికి ఇప్పుడు మాట్లాడుకుంటున్న కంటెంట్లో 50-60% కంటెంట్ ఆల్రెడీ తెలుసుండొచ్చు. గ్రీన్ క్యాండిల్ ఏంటి, రెడ్ క్యాండిల్ ఏంటి, ఓపెన్, హై, క్లో, ఇవన్నీ ఐడియా ఉంటాయి. మీకు కూడా ఐడియా ఉంటుందేమో. కానీ ఒకవేళ 0 నుంచి చూస్తున్న వాళ్ళకి కూడా క్లియర్గా అర్థం కావాలి. నేను 0 నుంచి నేర్చుకుంటే ఎలా నేర్చుకుంటా అనేదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంప్లీట్ 0 నుంచి నేను చెప్తున్నాను కాబట్టి లెంత్ ఇంత అయిపోతుంది. మీరు చెప్పండి, ఒకవేళ కట్ షార్ట్ చేద్దాం, మరి ఇన్ని ఎగ్జాంపుల్స్, ఇంతలా ఎక్స్ప్లెనేషన్ నీళ్ళు లేదనుకుంటే సింపుల్గా ఉండేలా కూడా నేను చెప్పగలను. బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంత పెద్ద వీడియోస్ చేస్తున్నాం కదా అని లైక్స్ కూడా చేయట్లేదు. ఇదే కంటెంట్ చిన్నగా చెప్పచ్చు కదా అని లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకవేళ ఇలాంటి ఫార్మాట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లైక్స్ ద్వారా చూపించడానికి ప్రయత్నించండి. ఓకే, నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక స్మాల్ రిమైండర్, మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి చేయడం కాకుండా మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా ప్లేస్ చేస్తుంటాం. ఏదైనా సందర్భంలో అలా ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు మా నుండి వస్తున్న వీడియోస్ ఆ కంటెంట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే, మాకు హెల్ప్ చేయాలని మీరు భావిస్తే, దెన్ మన రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. అది మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ కూడా ఉంచండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.